వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. నమస్కారం. సో చూసారా, ఈ రోజు మనకి స్పెషల్ రెసిపీ చేసి చూపించడానికి మనతో ఎవరున్నారు మీరు చెప్పాలి. మన ఛానల్ వ్యూయర్స్ ఈ పాటికే మీరు గెస్ట్ చేసి ఉంటారు. సో మనకి ఈ రోజు స్పెషల్ రెసిపీ చేసి చూపించడానికి మనతో ఉన్నారు రగ్గారండి. సో మీరు ఇంతకు ముందు రగ్గార్ వీడియోస్ రెసిపీస్ చూడకపోతే నేను ఇక్కడ లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో హలో అండి, మళ్ళీ మా ఛానల్లో మా వ్యూయర్స్ కి స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ చాలా మంది అడిగారండి, రగ్గారు ఎప్పుడు చేస్తారు మళ్ళీ మాకు రెసిపీస్, ఎందుకంటే ఇంతకుముందు చేసిన 2 రెసిపీస్ కూడా పిల్లలు చాలా ఇష్టపడి తినేవి, చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ అనమాట. సో ఈ రోజు కూడా అలాంటిది ఏమైనా చేస్తున్నా, లేకపోతే నాకు కొంచెం కష్టం చేస్తున్నా? ఈ రోజు కొద్దిగా స్పెషల్ గా చేద్దాము, ఎందుకంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి. ఓకే, స్టార్ట్ అయినంటే మళ్ళీ స్కూల్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆవరమంటూ వస్తారు. ప్లస్ వాళ్ళకి ఏదైనా స్పెషల్ గా చేసి పెట్టకపోతే వాళ్ళకి ఇష్టం ఉండదు. స్పెషల్ గా చాలా వాళ్ళకి ఇష్టపడేది చీజ్ బాల్స్ చేద్దాం. సో యా, నాకైతే నేను తినడానికి రెడీగా ఉంటాను ఎప్పుడు, ఎందుకంటే మన ఛానల్లో రకరకాల చెప్పులు మంచి మంచి రెసిపీస్ చేస్తుంటే తినడానికి నాకు ఎక్కువ అర్హత ఉంది, ఎక్కువ తింటూ ఉంటాను. సో ఈరోజు మా వ్యూయర్స్ కి చీజ్ బాల్స్ అంటే రగ్గారు ఆల్రెడీ చేసిన కొంచెం ఈజీగా చేసి చూపిస్తారు. సో ఎలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది ఈ రెసిపీ అండ్ కాన్సన్ట్రేట్ గా పిల్లలు కాబట్టి కొంచెం హెల్తీగా కూడా చేస్తారనుకుంటా, హెల్తీ వేరియగా. ఓకే, సో వెజిటబుల్స్ కూడా వేసి చేద్దాము, కలర్ఫుల్ గా వస్తుంది. ప్లస్ ఇది పిల్లలకని కాదు, పార్టీలైనా స్టార్టర్స్ గా కూడా పెట్టొచ్చు. అవునవును, అది కూడా మంచి ఐడియా అండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరి చీజ్ బాల్స్ ఎలా చేసుకోవాలి, చీజ్ బాల్స్ ఎలా చేసుకోవాలో మరి తెలుసుకొని చూసేస్తే. ఓకే ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో, నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అందరితో మా వీడియోస్ని మా ఛానల్ నుంచి షేర్ చేయండి. సో ఇంకా తొందరగా చీజ్ బాల్స్ చేసుకుందాం. చూసేద్దామా? సో మనకి చీజ్ బాల్స్ తయారు చేయడానికి కోసము ముందుగా బాయిల్ చేసి పీల్ చేసిన ఆలు ఒక 3 మనం తీసి ఒక బౌల్ వేసుకుందాము. సో బాయిల్ చేసిన పొటాటోని ఏమైనా ఇట్లా మ్యాష్ చేసుకొని, అసలు లంప్స్ ఉండకూడదు దాంట్లో, మొత్తం బాగా మ్యాష్ చేసుకొని, ఆలుని ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. దాంట్లో ఫస్ట్ ఏం చేద్దాం, మనం క్యాప్సికమ్ చిన్న ముక్కలు కట్ చేసేసి క్యాప్సికమ్ వేసుకుందాము, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. క్యారెట్ చిన్న క్యారెట్ ముక్కలు, మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం ఆనియన్ వేసుకోవట్లేదు. మనకి ఇప్పుడు మోజరెల్లా చీజ్ ఇట్లా చిన్న ముక్కలుగా చేసుకొని, ఆర్ లేకపోతే గ్రేట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ముక్కలుగా ఉంది కాబట్టి మనం దాంట్లో ఒక 3 స్పూన్స్ మనం వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలానే దొరుకుతున్నాయి కూడా కదా. ఇంట్లో 3 వెల్లుల్లి రెబ్బలు, దాన్ని కూడా అట్లనే మనం గ్రేట్ చేసుకొని వేసేసుకుందాం. ఓకే, మీరు ఎంత ఆఫెన్ గా చేస్తుంటారు ఈ రెసిపీ? ఎవరు ఇష్టంగా తింటారు ఇంట్లో మీరు చేస్తే? అందరూ తింటారు. ఇంకా చీజ్ బాల్స్ ఇష్టం లేని వాళ్ళు అసలు ఉండరు అనుకుంటాను. అన్ని రకాలుగా ఊరికే కూడా తినచ్చు, లేకపోతే స్నాక్స్ లాగా తినచ్చు. పార్టీలలో చాలా బాగుంటాయి మనకి స్నాక్స్ చేస్తాం. అలాగే కొంత కొత్తిమీర కూడా చిన్నగా ఇలా కట్ చేసుకొని మనం కొంత దాంట్లో కలుపుకున్నాం అనుకుంటే కొత్తిమీర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్ కూడా వస్తుంది లోపల. ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. సో కొన్ని దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం. మీకు కొద్దిగా కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే పిల్లలు కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను నేను. సో చిల్లీ ఫ్లేక్స్ తర్వాత పిజ్జా ఒరిగానో పిల్లలు చాలా ఇష్టపడతారు. మనకి అంటే మార్కెట్లో మనం పిజ్జా హట్లో లేకపోతే డొమినోస్లో దాంట్లో వచ్చే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అలాంటిది మనము దీంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. సో బాగుంటుంది టేస్ట్ అండ్ ఇటాలియన్ ఫ్లేవర్స్ కూడా వస్తుంది అనమాట. ఒకవేళ ఆరిగానో లేదు అంటే మీరు మసాలాలు కూడా వేసుకోవచ్చు, ధనియా పౌడరు ప్లస్ గరం మసాలా అవన్నీ కూడా వేసేసి కూడా చేసుకోవచ్చు. బట్ ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. దీంట్లో ఒక 2 to 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను, మనకి బైండింగ్ కోసం, ప్లస్ మంచిగా క్రిస్పీనెస్ కోసం. బాగా కలుపుకుందాం. సో దీంట్లో మనం ఇంకా మళ్ళీ ఆలూలో ఉన్న
తేమనే దీనికి పడుతుంది కాబట్టి మనకి ఇంకా ప్రత్యేకంగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే బాగా కలుపుకుంటున్నాం. ముందు ఇలా స్పూన్తో కలిపిన తర్వాత మనం ఇట్లా చేయితో కలిపేసుకుంటే ఒక చిన్న మనము రోటీకి ఎట్లయితే డో తయారు చేస్తామో అలా తయారు చేసుకోవాలి. వాటర్ ఎటువంటి పరిస్థితులు వేయద్దండి, లూజ్గా అయిపోతుంది. వాటర్ వస్తుంది. మనకి ఒక డో తయారైపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడి చేసుకుందాం, పక్కన పెట్టేద్దాం. ఇది కొద్దిగా డో తయారు చేసింది ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే ఇంకా బాగా వస్తాయి. దాని తర్వాత చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకుందాం. ఈ లోపల మనం ఏం చేద్దామంటే స్లరీ ఒకటి, బ్రెడ్ క్రమ్స్ అవన్నీ రెడీ చేసుకొని అట్లనే స్టవ్ కూడా వెలిగించుకుంటే ఆయిల్ కూడా హీట్ అవుతుంటుంది. మనం ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకుందాం. దాంట్లో మనకి కొంత ఆయిల్ వేసుకుందాం. సో మనం స్లరీ కోసం ఒక 2 స్పూన్స్ మైదా తీసుకుంటున్నాం. దీంట్లో ఒక 4 స్పూన్స్ వాటర్ వేద్దాం. సో మనకి ఆ బాల్స్ డిప్ చేయడానికి ఈజీగా ఉంటుందని చిన్న బౌల్లో తీసుకున్నాం. ఇట్లా మనకి లూజ్గా ఉండాలి. సో కొంచెం వాటర్ అండ్ మైదా వేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకో ప్లేట్లో మనం బ్రెడ్ క్రమ్స్ రెడీగా పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ అంటే ఏం లేదు, బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలు చేసి చిన్న మిక్స్ చేసి పెట్టుకుంటే ఇట్లాంటి సన్నగా వస్తుంది. డ్రై ఉంటే చాలా బాగుంటుంది. చీజ్ ఇట్లా విడివిడిగా ఉంది కదా, దాన్ని కొద్దిగా చిన్న ముద్దల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మనకు ముద్దలాగా ఉంటే బాగుంటుంది. లేదంటే క్యూబ్స్ దొరుకుతాయి, మీరు క్యూబ్ని చిన్న చిన్న ముక్కల్లాగా తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా మనం చిన్న బాల్స్ చేసుకున్నట్టు ఈజీ అవుతుంది. అది కొద్దిసేపు మనకి డ్రై అయ్యే లోపల మనం ఈ బాల్స్ తయారు చేసుకున్నాం. ఇంగ్రీడియంట్స్తో కలుపుకున్నాం కదా, సో దాన్ని ఇట్లా డో మాదిరి తయారు చేసుకొని దాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుందాము. సో ఇట్లా చిన్న ముద్దలాగా తయారు చేసుకొని దాన్ని ఒక చిన్న డిప్ చేసి దాంట్లో ఈ చిన్న మళ్ళీ ఒక చీజ్ పీస్ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, చీజ్ బౌల్, అది తయారు చేసుకొని దాన్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేస్తే దాన్ని మామూలుగా ఇట్లా రౌండ్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా బౌల్ తయారు చేసినాక ఒక 5-10 మినిట్స్ మనం కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే చాలా బాగుంటుంది. లేదంటే కూడా మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా డ్రైగా ఉంటే బాగుంటుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీంట్లో మనం మైదా స్లరీ చేసుకున్నాం కదా, దాంట్లో డిప్ చేసేసి దాన్ని ఇక్కడ వేసి దీనిపైన మనం బ్రెడ్ క్రమ్స్ అంతా వేసేసాలి. ఒకసారి దీన్ని బ్రెడ్ క్రమ్స్ వేసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేసుకోండి. బ్రెడ్ క్రమ్స్లో అద్దిన తర్వాత దాన్ని కొంచెం ప్రెస్ చేసుకుంటే బాగా అతుకుంటాయి. ఇది ఇప్పుడు పట్టు పెడదాం. అలా మిగతా అన్నిటిని కూడా మనం చేస్తున్నాము. తర్వాత మళ్ళీ అట్లనే ప్రెస్ చేసుకోవాలి. బ్రష్ బాగా అతుకుంటాయి. ఆయిల్ బాగా వేడైపోయింది. ఇప్పుడు మనం ఏం చేసిన బౌల్ చేసుకున్నాం కదా, దీన్ని మనం డీప్ ఫ్రై చేద్దాం. దీన్ని ఫస్ట్ మనము ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుందాం. ఒకటేసారి మనం ఒక 4-5 వేసేసుకోవచ్చు. సో మనం వీటిని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే చీజ్ వేడి అవుతున్న కొద్ది దాని నుంచి బ్రేక్ అవుతుంది, దాంట్లో సౌండ్ వస్తుంది మనకి చిట్పట్. ఆ సౌండ్ వచ్చినప్పుడు వెంటనే తీసేసాయి వస్తుంది. దాన్ని కొంచెం తిప్పుకుంటే అన్ని వైపులా సేమ్ కలర్ వచ్చేలా చూస్తాం. చూసారు కదా చీజ్ ఎట్లా బ్రేక్ అయ్యి బయటికి వస్తుందో. సో అలా వచ్చే లోపల మనం తీసేస్తే సరిపోతుంది. సో చీజ్ బాల్స్ సూపర్ క్రిస్పీ యమ్మీ రెడీగా ఉన్నాయి. సో రెడీ మనం సర్వ్ చేద్దామా పిల్లలకి? ఓకే, ముందు ఫస్ట్ ఇట్లా పెట్టుకుందాము. చీజ్ బర్స్ట్ బాగా వచ్చాయి బయటికి.
సో పిల్లలు చీజ్ బాల్స్ రెడీ ఉన్నాయి, టేస్ట్ చేస్తారా? ఓకే, చూడు యమ్మీ యమ్మీ చీజ్ బాల్స్ చూడ ఎలా ఉన్నాయి, చీజ్ ఫుల్ ఆఫ్ చీజ్. ఓకే, ఎలా ఉంది? సూపర్ ఉంది. చేస్తారా? వెరీ గుడ్. మమ్మీని రోజు చేయమంటారా ఇలాంటివి? స్కూల్ నుంచి రాగానే చేయమంటారు. మీ దగ్గరికే పంపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ ఎలా వచ్చాయో మెన్షన్ చేయడం మర్చిపోదు కామెంట్స్ లో. ఇంకొక డెలిషియస్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అంటారు. పల్లి చిక్కి కావాలా? సో రేపే చేసేద్దాం. ఈ రోజేనా?